నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి సింగరేణి సంస్థ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి 4 అంశాలు ఉన్నాయి. ఎందుకు హాట్ టాపిక్ గా మారిందంటే, మొదటిది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని పదే పదే ఆరోపణలు చేస్తోంది. దీనికి ప్రభుత్వం తరపున వివరణలు ఇచ్చినా కానీ బీఆర్ఎస్ తన ఆరోపణలను ఆపటం లేదు. రెండోది, తొందరలో గుర్తింపు సంఘం ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని, తన ఉనికిని చాటుకోవాలని అన్ని పార్టీలు ఒక్కసారిగా సింగరేణి మీద దృష్టి పెట్టాయి. ఇక మూడోది వచ్చి నిధుల సమస్య. సింగరేణి నిధులను ప్రభుత్వం ఇతరత్ర అవసరాలకు మళ్లిస్తోంది అని బీజేపీ, బీఆర్ఎస్ పదే పదే విమర్శిస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. నాలుగోది ఏమిటంటే గనుల సమస్య. సింగరేణికి గనులు అని సొంతంగా లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతుంది, భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది, వేలాది కార్మికులు, ఉద్యోగులు రోడ్డును పడతారు అనేటువంటి ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఒక చిన్న ఆశాకిరణం లాగా బీజేపీకి సంబంధించినటువంటి జిల్లాల అధ్యక్షులందరూ, అంటే ఒక 6-8 జిల్లాల అధ్యక్షులు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసినట్లు, తాడిచర్ల, సత్తుపల్లి లాంటి బొగ్గు గనులను సింగరేణి సంస్థకే నామినేషన్ మీద కేటాయించాలని వాళ్ళు అడిగితే కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు అనేటువంటిది ఒక ప్రచారం మొదలైంది. ఈ అంశాల మీద మనకు వివరించడానికి సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, అలాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు సీతారామయ్య గారితో మొదలు పెడదాం చర్చను. నమస్తే సీతారామయ్య గారు. నమస్కారం అండి. సింగరేణి సంస్థకు గనులను నామినేషన్ మీద కేటాయించడం సాధ్యమేనా? కిషన్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చారు, సానుకూలంగా స్పందించారనే ప్రచారంలో వాస్తవం ఉందా? కొద్దిగా చెప్తారా మాకు? 2015 సంవత్సరంలో బొగ్గనులోని ఎంఎండిఆర్ అనే చట్టం తీసుకొచ్చారు పార్లమెంట్ లో, అప్పుడు బీజేపీ ప్రభుత్వం. ఈ చట్టం వచ్చిన తర్వాత ఏ మైన్స్ అయినా కూడా ఆక్షన్ లో పాల్గొన్నటువంటి వాళ్ళకే కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అప్పటికే కోల్ ఇండియాలో కొన్ని మైన్స్ ని, గుజరాత్ లో కొన్ని మైన్స్ ని కేటాయింపు చేసుకున్నారు. కానీ ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి 2 మైన్స్ ని ఆక్షన్ పెట్టారు. కోయగూడెం OC3 ఎల్లందులో, సత్తుపల్లి OC3, ఈ 2 మైన్స్ ఆక్షన్ పెట్టినప్పుడు సింగరేణిని ఆక్షన్ లో పాల్గొనొద్దని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి మనకి కేటాయించాలి, వాళ్ళు మనం ఆక్షన్ లో పాల్గొనొద్దని అప్పుడు ప్రభుత్వం చెప్పింది. దాని ప్రకారం సింగరేణి మేనేజ్మెంట్ ఆక్షన్ లో పాల్గొనలేదు. పాల్గొనకపోవటం వల్ల ఏమైందంటే ఎల్లందు మైన్ ఏమో అరవిందో కంపెనీకి పోయింది, సత్తుపల్లికి సంబంధించిన మైన్ ఏమో అవంతిక కంపెనీకి పోయింది. ఈ 2 మైన్స్ కూడా అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే కేటాయించారు. మరి ఆక్షన్ లో పాల్గొనొద్దని చెప్పిన అప్పటి ప్రభుత్వం మరి ఆ ఆక్షన్ ఆపియాలి, లేదా ఆక్షన్ లో పాల్గొనకుండా సింగరేణి కేటాయింపు చేయించాలి. అట్లా చేయకపోవటం వల్ల 2 మైన్స్ పోయినాయి. కానీ అదృష్టం ఏంటంటే ఎల్లందు మైను 170 యాక్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఉంది కాబట్టి, ట్రైబల్ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వం కానీ లేదా ట్రైబల్ సొసైటీ కానీ బొగ్గు తీయాలి తప్ప ప్రైవేట్ వాళ్ళు తీయడానికి వీలు లేదు. అట్లనే సత్తుపల్లి మైన్ ఏమో అక్కడ బొగ్గు మట్టి తీసిన దాన్ని పోయటానికి ఆ కంపెనీకి స్థలం లేదు కాబట్టి సింగరేణి స్థలంలోనే పోయాలి కాబట్టి, సింగరేణి ఒప్పుకోకపోతే అక్కడ మట్టి పోసే పరిస్థితి లేదు కాబట్టి అది కూడా తీయలేదు. మరి 2 మైన్స్ అలాట్ అయి దాదాపు 4-5 సంవత్సరాలు అయినా ఆ మైన్స్ తీయకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? క్యాన్సిల్ చేసి ఆటోమేటిక్ గా అయితే సింగరేణి కేటాయించాలి, లేదా అంటే మళ్ళీ ఆక్షన్ పెట్టాలి. కానీ 2 చేయకుండా కిషన్ రెడ్డి గారు బొగ్గల శాఖ మంత్రి కాగానే 1 నెల రోజుల్లోనే మేము హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్కి పోయి కిషన్ రెడ్డి గారిని కలిసి ఈ 2 మైన్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి కాబట్టి సింగరేణి కేటాయించండి లేదా ఆక్షన్ పెట్టండి అని అంటే 2 సంవత్సరాలు అయినా ఇంతవరకు వారు చేయలేదు. ఇవాళ సింగరేణిలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి
అందరూ కూడా సింగరేణి మీదనే దృష్టి పెడతా ఉన్నారు. ఓకే. మరి ఎలక్షన్ లేనప్పుడు మీ దృష్టి ఏమైంది? అప్పుడెందుకు చేయలేదు? పోనీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ 2 మైన్స్ని సింగరేణి కేటాయిస్తే సింగరేణిలో ఇంకొక 10-15 సంవత్సరాలు దాని లైఫ్ ఎక్స్టెన్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. సింగరేణి నుంచి 2 గనులు చేజారిపోవటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అనేది సీతారామయ్య గారు చెప్తున్నారు. వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్లనే ఇటు నామినేషన్ మీద రాలేదు, లేకపోతే రీటెండర్లు పోలేదు. ఇప్పుడు ఎవరికి కాకుండా 2 గనులు అట్లే ఉండిపోయినాయని చెప్తున్నారు సీతారామయ్య గారు. అది కరెక్టేనా? ఇది చాలా అసత్యం సార్, ఇది తప్పుడు ఆరోపణలు. ఎందుకంటే దీనికి నేను వివరంగా మీకు 2-3 నిమిషాలు క్లియర్ గా చెప్తాను సార్. ఓకే. ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చినా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాళ్లకు సంబంధించిన రాష్ట్రాలకు నామినేషన్ పద్ధతి మీద మైండ్స్ కేటాయించడం జరిగింది. నాన్ కోల్ కావచ్చు, చేశారు. వచ్చిన తర్వాత కూడా నామినేషన్ పద్ధతి మీద అలాట్ చేయడానికి వాళ్లకు హక్కులున్నాయి కేంద్ర ప్రభుత్వానికి. అలా వాళ్ళ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ వాళ్లకు కొన్ని మైన్స్, వేరే వాళ్ళకు కూడా కొన్ని మైన్స్ కేటాయించడం జరిగింది. అదే పద్ధతిలో కేవలం ఈ 2 మైన్లు కాదు, సత్తుపల్లి OC3, కోయగూడెం OC3 ప్లస్ రావన్పల్లి ఓసి మందమరిలో ఉంటుంది. తర్వాత KK6 అండర్ గ్రౌండ్ మైన్, ఈ 4 మైన్ల కొరకు టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. కానీ ఈ 4 మైన్లల్లో మనం టెండర్ ఎవరు కూడా పాల్గొనొద్దు, మాకు కేవలం కేటాయించాలి. ఎందుకంటే బొగ్గు బ్లాకులు ఎక్కడ ఉన్నా కూడా ఈ దక్షిణ భారతదేశ బొగ్గు యొక్క అవసరాలు మొత్తం సింగరేణి తీరుస్తుంది కాబట్టి సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. దీని మీద మేము సింగరేణిలో ఒక పోరాటం చేస్తే మాకు ఈ సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఉన్న AITC, INTC అన్ని సంఘాలు మాతో కలిసి వచ్చినాయి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేలంలో పాల్గొనొద్దని మాతో పాటు గొంతు కలిపిన ఈ 2 పార్టీల వాళ్ళు కూడా. దాని కొరకు మనం వేలంలో పాల్గొనొద్దంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలంలో పెడితే ఒకసారి ఎవ్వరు రాలే, మళ్ళొకసారి వేలం పెట్టిండ్రు. మళ్ళొకసారి వేలం పెడితే కేవలం ఒకళ్ళు మాత్రమే వచ్చారు. టెక్నికల్ గా 2 కన్నా ఎక్కువ మంది రాకుంటే ఏ వేలాన్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. కానీ అయినా కూడా మనం ఇక్కడ సమ్మె చేసినాం. అనుకోకుండా ఎవరైనా వేలంలో తీసుకొని వస్తే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రావు, మేము సహకరించమని డైరెక్ట్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, మంత్రులు కూడా చెప్పడం జరిగింది. దానికి భయపడి ఎవరు రాకుంటే లాస్ట్ కు 2 పార్టీలు సత్తుపల్లి OC3, కోయగూడెం OC3ని 2 తీసుకున్నారు. సీతారామయ్య గారు అంటున్నారు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. ఒకవేళ మా ప్రభుత్వ హయాంలోనే 21 వచ్చినప్పుడు వాళ్ళు టిఆర్ఎస్ హయాం సంబంధించిన వాళ్ళు అయితే మైండ్స్ ఎందుకు స్టార్ట్ చేయాలనేది ఒకసారి మనం చెప్పుకోవాలి. అప్పుడు మనం చెప్పినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఏముందంటే సార్, సత్తుపల్లి OC3కి ఒక పక్క OC1, ఒక పక్క OC2 ఉంటది. వాళ్ళు మట్టి తీసిన తర్వాత OB అనేది పోయడానికి వాళ్ళకి అక్కడ ప్లేస్ లేదు, మన ప్రాంతంలోనే పోయాలి. అటు ఇటు 2 బొగ్గు ఉన్నప్పుడు ఆ మధ్యలో అది ఉన్నప్పుడు సేఫ్టీ కొరకు కొన్ని 100 మీటర్లు వదిలిపెట్టాల్సి వస్తుంది. అంటే నేషనల్ ప్రాపర్టీ లాస్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది సింగరేణికి అత్తనే వయబుల్ ఉంటది. కానీ టిఆర్ఎస్ హయాంలో వాళ్ళకి అవకాశం ఇవ్వకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇయ్యాలని చెప్పి CMO ఆఫీస్ నుంచి డైరెక్టర్ ను పిలిపించి చెప్పడం జరిగింది. జీవీ రెడ్డి గారని, జి వెంకటేశ్వర్ రెడ్డి అనే డైరెక్టర్ గారు మేము పర్మిషన్ ఇయ్యము అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. దో హీ బిలాంగ్స్ టు రాయలసీమ, నేను 40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేశా, ఈ పర్మిషన్ ఇస్తే సింగరేణికి కనీసం 10,000 కోట్ల నష్టం వస్తుంది, కాబట్టి ఈ పని చెయ్యను అని వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. చెప్తే CMO ఆఫీస్ కూడా పిలిపించి వారిని బెదిరిస్తే కూడా ఎక్స్టెన్షన్ ఇయ్యం మీకు డైరెక్టర్ అంటే, నాకు ఎక్స్టెన్స్ కూడా అవసరం లేదన్నారు. అన్న తర్వాత ఇవ్వకుంటే వారు రాజీనామా చేసిపోయారు. ఇది అవునా కాదా మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకొకటి ఎక్స్ప్లోజివ్స్ దాంట్లో కూడా హయ్యర్ రేటు మనకన్నా, అది దీనికి సంబంధించి కాకుండా కూడా దాని మీద ప్రెషర్ చేస్తే శ్రీనివాస అని అప్పటి డైరెక్టర్ గారు వారు పర్మిషన్ ఇవ్వకుంటే వారిని డైరెక్టర్ నుంచి రిటర్న్ చేశారు. ఇది అందరికీ తెలుసు. కాబట్టి సత్తుపల్లి వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మనం పర్మిషన్ ఇస్తేనే, అంటే కాంట్రాక్టరు మన పక్కకు వచ్చినప్పుడు వాడికి మన భూమిలో పోసుకోవడానికి పర్మిషన్ ఎలా ఇస్తాం మనం? ఇది మన సింగరేణి సంస్థ లాస్. అది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ విలువలు కాపాడింది. కోయగూడెం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి పర్మిషన్లు టిఆర్ఎస్ హయాంలో ఇయ్యలే. కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. దాన్ని సార్ కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు మేము వద్దు అన్నప్పుడు యాక్షన్ మీదే కాకుండా మనకు నామినేషన్ మీద ఇవ్వాలన్నప్పుడు ఈ AITC వాళ్ళు, INTC వాళ్ళు కూడా మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి, BRS పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇది అవునా కాదా మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఓకే, కేతిరెడ్డి గారు, ఇప్పుడు 2 గన్లు బీఆర్ఎస్ హయాంలో ఎవరికైతే వెళ్ళాయో వాళ్ళతో పార్టీకి సంబంధం లేదంటున్నారు కదా మీరు. సార్ ఒకటి మొదలు ఏం చెప్పారంటే వాళ్ళు కేసీఆర్ గారి బంధువులు అని చెప్పారు, ఆరోపణ చేశారు ఫస్ట్ ఐఎన్టీసీ కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏఐటీసీ వాళ్ళు చేశారో లేదో నేను చూడలే, అసలు వాళ్ళు బంధువులు కాదు. తర్వాత ఏం చెప్పారు, పార్టీ వారని చెప్పారు. ఒకవేళ మా పార్టీ వారైతే మా సీఎం గారు అక్కడ పర్మిషన్లు ఇస్తారు కదా, అక్కడ ఒక మాట చెప్తే అక్కడ వాళ్ళు ఈ పార్టీకి పని స్టార్ట్ అయ్యేది కదా. 3 సంవత్సరాల క్రితం వాళ్ళకి వచ్చి ఇంతవరకు పని అయితే లేదు, 3-4 సంవత్సరాల క్రితం. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, సింగరేణి మీద ప్రత్యేకమైన అభిమానం బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంకి ఉంది. ఎందుకంటే సింగరేణి కార్మికుల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని నమ్ముతారు కాబట్టి అడిగింది అడగని తడవుగా ఇన్ని కోరికలు తీర్చింది కేవలం టిఆర్ఎస్ హయాంలోనే. వీళ్ళ హయాంలో పొడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలు 16,000 రావడానికి కారణం టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే సింగరేణి కార్మికుల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని నమ్ముతారు కాబట్టి. ఒక్క నిమిషం సురేంద్ర గారు, ఇప్పుడు 2 గంటలు చేర్పించుకున్న వాళ్ళల్లో ఒకళ్ళేమో బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. ఆ కంపెనీకి సింగరేణి బొక్కుగానే వచ్చింది. మరి వాళ్ళు ఆటోమేటిక్ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అందరికీ తెలిసిపోయింది కదా, మీరు కాదని ఎలా అంటున్నారు? సార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బిజినెస్లు చేయొద్దని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బిజినెస్లు చేయవద్దని, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు బిజినెస్ చేయవద్దని ఎక్కడ ఉండదు సార్. కానీ అప్పుడు పార్టీ గిట్ట సంస్థ యొక్క ప్రయోజనాలకు విరుద్ధంగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా ఇస్తే పార్టీకి సపోర్ట్ చేసినట్టు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో పార్థ సారథి రెడ్డి బీఆర్ఎస్ ఎంపీ అయినా కూడా వాళ్ళకి మేము ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. మా హయాంలో కనీసం తట్టెడు మట్టి తీయలేదు, అక్కడ బొగ్గు తీయలేదు. ఓకే అయినట్టుంటే ఇచ్చేవారు కదా. దీన్ని బట్టి మీరు మా చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు 2 గంటలను కోయగూడెం సత్తుపల్లి సింగరేణికి నామినేషన్ మీద ఇవ్వడానికి అనేసి ప్రచారం జరుగుతోంది. అవకాశం ఉందా నామినేషన్ మీద ఇవ్వడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే నాన్ కోల్ వాటి కూడా గుజరాత్ గాని వేరే కాడ ఈ కేంద్ర ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ లో ఒక క్లాజ్ ఉంటది, దాని ప్రకారం నామినేషన్ చేయడానికి అవకాశం ఉంటది. ఇక ఇస్తే సంతోషమే, బీజేపీ వాళ్ళు ఇచ్చినా కూడా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ప్రగతిలో ముందున్నది సింగరేణి, ఎక్కువ వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నది సింగరేణి. ఈ రోజు ఫర్దర్ ఎక్స్పాన్షన్ లేక మైన్స్ వస్తలేదు. ఒకప్పుడు ఏ మైన్ ఉందని మనం అప్లై చేసినా ఇమ్మీడియట్ గా ఇచ్చేవారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 100 సంవత్సరాలకు సరిపడే బొగ్గు నిల్వలు ఉన్నాయి సార్. ఇప్పుడు కేంద్రంలో తేడా ఉంది. ఇప్పుడు కోల్ ఇండియాలో అంటే వాళ్ళకు సరిపోయిన వాటికన్నా ఎక్కువ మైన్స్ ఉన్నాయి, వాళ్ళు తీయలేకపోతున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏం తీయాలన్నా కూడా దానికి తగ్గ పరిజ్ఞానం కేవలం సింగరేణి వద్ద మాత్రమే ఉంది. మ్యాన్ పవర్ ఉంది, మంచి నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు, మంచి కార్మికులు ఉన్నారు. సంఘాలన్నీ కూడా మేము కంపెనీ యొక్క వ్యక్తి దాని కొరకనే కాబట్టి ఎప్పుడు కలిసి పోరాటాలు చేసిన చరిత్ర కూడా ఉంది. ఈ బొగ్గు బ్లాకులన్నీ మాకే కేటాయించాలి. మొన్నటికి మొన్న మనుగూరు డిప్ సైడ్ కూడా మాకే కేటాయించాలని సీతారామయ్య గారు, ఐఎన్టీసీ జనక్ ప్రసాద్ గారు, మేము సిఐటి అందరం కలిసి హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సమావేశం అవడం జరిగింది. ముఖ్యమైన సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కొట్లాడుకోకుండా మేము ఎప్పుడు కూడా అందరం కలిసి పనిచేసి సింగరేణిలో ఉందని మేము తెలియజేస్తున్నాం. అట్లాంటప్పుడు బీజేపీ చాలా సంతోషం, మేము దాన్ని హర్షిస్తాం. తర్వాత మనుగూరు డిప్ సైడ్ దాన్ని కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. చెప్పండి వాసిరెడ్డి గారు. సార్ ఒకటి, ఎంఎండిఆర్ చట్టం తీసుకొచ్చినప్పుడు పార్లమెంటులో అప్పుడున్న టిఆర్ఎస్ ఎంపీలు సంతకాలు పెట్టారా లేదా? పెట్టినట్టు నిరూపణ చేస్తే మీరు దేనికి ఒప్పుకుంటారు? పెట్టలేదని మీరు నిరూపణ చేయించండి, మీరు దేనికని ఒప్పుకుంటాం. అంటే ఎంఎండిఆర్ చట్టానికేమో మీరు పార్లమెంట్లో బలపరుస్తారు, ఇక్కడికి వచ్చేమో సింగరేణికి కేటాయించాలంటారు. కేటాయించాలని చెప్పేసి మరి మీరు మీ గవర్నమెంటే ఉంది, అప్పుడు మీరు దాన్ని యాక్షన్ అన్నా ఆపియాలి, లేదా యాక్షన్లో పాల్గొని సింగరేణి కన్నా కేటాయింపు చేసుకోవాలి. 2 నష్టం చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా 2 ఒకటిగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు సింగరేణికి సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవమే, ఏది ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించడానికి వీళ్ళు కూడా ప్రయత్నం చేశారు, వాళ్లే కాదు వీళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది. ఏంటంటే సత్తుపల్లి కనుక వాళ్ళకి ప్రైవేట్ వాడిని అనుమతిస్తే సత్తుపల్లి సింగరేణి క్లోజ్ అవుతుంది. ఇది గుర్తించే సింగరేణి యాజమాన్యం దాన్ని ఒప్పుకోలేదు. రెండోది కోయగూడ సంబంధించి ఎల్లందు మైను 170 యాక్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు చేయలేరు, కాబట్టి చేయలేదు. అందుకని ఇవాళ ఏదో సరే ప్రభుత్వాలు ఇవాళ సింగరేణి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి
ఈ రాజకీయ పార్టీలన్నీ ఇవాళ ప్రేమ పుడుతుంది. మరి ఇవాళ సింగరేణిలో బొగ్గు మాయమైంది అన్న దాని మీద కూడా మేము క్లియర్గా చెప్పినాం. అది బుక్ అడ్జస్ట్మెంట్ జరిగింది, వాస్తవమే. ఈ బుక్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక్క సంవత్సరం కాదు, మీరు 10 సంవత్సరాల రికార్డు తీయండి. 10 సంవత్సరాల్లో కూడా జరిగింది. దాసో శ్రావణ గారు, ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి ఆనాడు 75 లక్షల బొగ్గు సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆనాడు. ఇప్పుడు సరే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు. అంటే ఈ బుక్ అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది సింగరేణిలో, కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు బుక్ అడ్జస్ట్మెంట్. సింగరేణిలో బొగ్గు మాయమైందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటే మేము దానికి వాస్తవం చెప్పినాం. ఇది బుక్ అడ్జస్ట్మెంట్ జరిగింది, ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి దాన్ని కూడా క్లియర్గా చెప్పినాం. ఇంకా రెండోది పోతే అప్పులకు సంబంధించి సింగరేణికి సంబంధించి ఇవాళ 56,000 కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇటీవలే సింగరేణి కంపెనీ కూడా ఒక డెసిషన్ తీసుకున్నది. బొగ్గు అమ్మిన దానికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీకు ఇచ్చే బొగ్గు తగ్గించేస్తామని కూడా క్లియర్గా లెటర్ రాశారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా కొంచెం తగ్గిస్తున్నారు. ఏదేమైనా ఇట్లా సింగరేణి డబ్బుని వాడుకోవటం అనేది ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరూ రాజకీయంగా ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శ చేసుకుంటే తప్ప సింగరేణి నిజంగా సింగరేణి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే ఆనాడు ఇవ్వాల్సినటువంటి 26,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం ఇచ్చి ఉండేది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ 56,000 కోట్ల రూపాయలని వీళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. కాకపోతే సింగరేణిలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు విమర్శ చేస్తున్నారు తప్ప ఇది సింగరేణి అభివృద్ధి కాదు అనేది మాత్రం వాస్తవంగా అర్థమవుతుంది. ఓకే, వాసిరెడ్డి గారు చెప్పండి సురేంద్ర గారు. సార్, ఇప్పుడు సార్ చెప్పిన దానికే నేను వివరంగా 2-3 పాయింట్లు చెప్పారు సారు. MMDR యాక్ట్ 2015లో వచ్చినప్పుడు పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారన్నది మాత్రం వాస్తవం కాదు సార్. ఆ రోజు మన యొక్క ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర ఉన్న 7 గ్రామాలను ఆంధ్రలో కలిపినందుకు నిరసనగా ఆ రోజు వాకౌట్ చేయడం జరిగింది. ఇప్పుడు కవిత గారు ఎవరైతే రేవంత్ రెడ్డికి బి పార్టీగా పనిచేస్తున్నారో ఆ కవిత గారు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. కాకపోతే మీరు కనుక్కోండి, సంతకాలు పెట్టలే. MMDR యాక్ట్ మీద టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు పెట్టలే. దానికి తోడు ఇప్పుడు కేశవరావు గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో ఆ రోజు మా పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ మాకు LP నాయకుడు కాబట్టి వారు అక్కడ ఈ MMDR యాక్ట్ మీద వచ్చినప్పుడు దీన్ని తప్పనిసరిగా మేము యాక్సెప్ట్ చేస్తలేము, ప్రివిలేజ్ కమిటీకి పంపండి అని కేశవరావు గారు డైరెక్ట్ గా కేశవరావు గారు అన్నారు. మీకు ఆన్ రికార్డు వినిపించమంటే మేము వినిపించడానికి తయారున్నాం. ఇది ఒక ఎత్తు సార్. తర్వాత మళ్ళా సత్తుపల్లి OC3 కాడ మీరు చెప్పారు మా టైంలో మేము ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు CMO ఆఫీస్ నుంచి తీసుకొచ్చి, ఎందుకంటే ల్యాబింగ్ ఎట్లా తెలుసు కాబట్టి చెప్తే, జీవి రెడ్డి అనే డైరెక్టర్ గారు రాజీనామా ఎందుకు చేశాడు అనేది మీరు సీతారామయ్య గారిని కనుక్కుంటే క్లియర్ తెలుస్తుంది. వారు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ను కూడా విమర్శించాలనే ఆలోచనలో రావడం ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఎందుకంటే మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి ఎట్టి పరిస్థితిలో సత్తుపల్లి OC3కి మేము మద్దతు ఇచ్చినట్టుంటే అది అప్పుడే స్టార్ట్ అయ్యేది. అప్పుడు జీవి రెడ్డి గారు వీళ్ళ తర్వాత వచ్చిన జీవి రెడ్డి గారు రిజైన్ చేయడానికి కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయి సింగరేణి యొక్క హక్కులను పరిరక్షించకుండా తీసుకుపోతుంది కాబట్టి నిరసనగా వారు రాజీనామా చేశారు. దీన్ని ఎన్నోసార్లు మేము వేదికల మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సింగరేణి నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఇది ముఖ్యం సార్. తర్వాత అప్పుల గురించి సార్ మాట్లాడారు. టిఆర్ఎస్ హయాంలో అయిపోయేసరికి 26,000 కోట్లు ఉన్నాయి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా దగ్గర 7,000 కోట్ల వరకు ఉంది సార్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. 7,000 కోట్ల నుంచి టిఆర్ఎస్ హయాంలో 26 అంటే మీరు 19,000 కోట్లు అనుకోండి. ఎప్పుడు 10 సంవత్సరాల్లో 19,000 కోట్లు వచ్చినాయి. అంటే ప్రతి సంవత్సరం బొగ్గు కొన్న దాంట్లో మన ఈ విద్యుత్ ప్రాజెక్టులు అయితే కొంటున్నాయో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినవి డబ్బులు ఇచ్చుకుంటా, కొన్ని ఆపుకుంటా, కొన్ని ఇచ్చుకుంటా తీసుకుంటూ వెళ్ళారు. అంటే 10 సంవత్సరాలల్లా కేవలం 19,000 కోట్లు మాత్రమే. ఇప్పుడు 56,000 కోట్లు 2.5 సంవత్సరాల్లో 30,000 కోట్లయినాయి. అంటే సంవత్సరానికి 15,000 కోట్లు బొగ్గు తీసుకుంటున్నారు, రూపాయి ఇయ్యట్లేదు, సింగరేణి నిర్వీర్యం చేస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి 4,000
దగ్గర దాకా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓడి 3,300 కోట్లు అయితే సింగరేణి, కేవలం సింగరేణి ఓడి మాత్రం 4,300 కోట్లు జీతాలు ఇవ్వడానికి ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇదా రాష్ట్ర ప్రభుత్వం తిన్నప్పుడు గుర్తింపు సంఘంగా వీళ్ళు కూడా దాని మీద పోరాటం చేయాల్సింది. తర్వాత ముఖ్యంగా సార్ సింగరేణి ఇట్లా అవడానికి కారణం, ఎక్కడైనా ఓబీ కాంట్రాక్ట్లల్లా లెస్% వస్తుంది. మంత క్రితం 2023లో వీళ్ళు డిసెంబర్లోకి వెళ్తే 24 వరకు తీసుకున్న ప్రతి టెండర్ను చూడండి, ఓబీ టెండర్లలో 10%, 12%, 15% లెస్ వచ్చింది. అంటే ఒక 1000 కోట్ల టెండర్ నడిచింది అనుకోండి, 10% అంటే 100 కోట్లు కంపెనీకి లాభం అవుతాయి. 2024 తర్వాత వాళ్ళు సైట్ విజిట్ సర్టిఫికేట్ అని ఒకటి తీసుకురావడం వల్ల, తర్వాత కేవలం అనుకూలంగా ఉన్న వాళ్ళకి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల 10% నుంచి 12% దాకా రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది సురజన్ రెడ్డి గారికి మేధా కన్స్ట్రక్షన్స్ కు రావడం జరిగింది, మిగతా వాళ్ళకు రావడం జరిగింది. దాంతో 100 కోట్లు లాభం రావాల్సింది 200 కోట్లు ఎక్స్ట్రా అవుతుందని దీని మీద టిఆర్ఎస్ పార్టీ, తర్వాత టీబీజీ కేసు, అటు కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు పోరాడిన తర్వాత ఈ కుంభకోణం బయటపడ్డ తర్వాత నైని బొగ్గు బ్లాక్ ను క్యాన్సిల్ చేయడం అయింది అక్కడ టెండర్ ను. ఇప్పుడు శ్రీరాంపూర్ OC2 బొగ్గు దాంట్లో కూడా 10% ఎక్సెస్ అయింది. దాని మీద టిఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాడింది. అప్పుడు గుర్తింపు సంఘంగా వీళ్ళు కూడా ఈ టెండర్లు రద్దని పోరాడడం చేసిన సందర్భం లేదు. ఉంటే తెలియజెప్పమానండి, మేము దాన్ని సరి చేసుకోవడానికి తయారుంటాం. మేము చేసిన పోరాటం వల్లనే, టిఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్లనే అక్కడ టెండర్లు రద్దు అనేది, ఎక్సెస్ అనేది పోయి మొన్నటికి మొన్న OC3 అయితే OC2 SRPలో వచ్చిందో అది లెస్ టెండర్ మొదటిసారిగా రావడం జరిగింది. అలాగే గోదావరి కన్లో కూడా లెస్ టెండర్ రావడం జరిగింది. అంటే మైనస్ రావాల్సిన దాన్ని ప్లస్ కు తీసుకుపోయి వాళ్ళు లూటు చేస్తే సింగరేణిని కాపాడింది మాత్రం టిఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి సూచనల మేరకు హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, మా యొక్క గౌరవ అధ్యక్షులు ఈశ్వర్ గారు, మా అధ్యక్షుడు రాజిరెడ్డి గారు, మేము చేసిన పోరాటాల ఫలితంగానే నైని బొగ్గు బ్లాక్ యొక్క టెండర్ క్యాన్సిల్ కావడం, ఇక్కడ లెస్ టెండర్ మళ్ళీ రావడం జరిగిందని మేము చెప్తున్నాం. అప్పుల విషయంలో మేము చెప్పాం క్లియర్ గా, మా హయాంలో సంవత్సరానికి 1,500 కోట్ల కన్నా ఎక్కువ లేదు. మొత్తం 10 సంవత్సరాల్లో 19,000 కోట్లు. వీళ్ళు కేవలం 2 సంవత్సరాల్లో 30,000 కోట్లు. ఇప్పుడు సార్ చెప్పిన వాటి ప్రకారమే 56,000 కోట్లు, మా హయాంలో 26,000 కోట్లు ఉన్నాయని చెప్పారు సార్. 26 కోట్లు ఇన్క్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కాబట్టి అప్పుడు ఉన్నాయి కాకుండా మేము ఎప్పుడు బొగ్గుకు పైసలు ఇచ్చుకుంటా తీసుకొచ్చారు, కొన్ని ఆగిన మాట వాస్తవం అని చెప్పి మేము ఒప్పుకుంటున్నాం. ఓకే సురేంద్ర గారు, నెక్స్ట్ సబ్జెక్ట్ దీంట్లోకి ఇష్యూలోకి పోదాము. గుర్తింపు సంఘం ఎన్నికలు అందరూ రెడీ అవుతున్నారా? అది షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? సార్ గుర్తింపు సంఘం ఎన్నికలు 2023 డిసెంబర్ 20 జరిగింది. పోయేటప్పుడు 2 సంవత్సరాల కొరకు ఎన్నికలని క్లియర్ గా అన్ని సంఘాలు సంతకాలు పెట్టాయి. కానీ యూనియన్ క్రితం ఎలాగైతే మా హయాంలో ఉందో, ఐఎన్టీసీ హయాంలో ఉందో, వీళ్ళు కూడా 2007 నుంచి 11 గెలిచినప్పుడు ఉందో దానిలాగా మాకు 4 సంవత్సరాలు కావాలి అడిగినందుకు వీళ్ళు లెటర్ తీసుకోవాలి, వాళ్ళు 2 years కి ఇస్తామని. మేము లెటర్ తీసుకుంటలేరు కాబట్టి అన్ని సంఘాలను పిలవాలని 4-5 నెలల తర్వాత అన్న తర్వాత సెప్టెంబర్ 6, 2024 వీళ్ళకు లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే సెప్టెంబర్ 6, 2024 నుంచి 2 సంవత్సరాలు, అంటే ఇంకొక 2 months వీళ్ళకు టైం ఉన్నది సార్. గుర్తింపు సంఘం వీళ్ళకు అధికారికానికి టైం ఉంది ఆ ఇచ్చిన లెటర్ ప్రకారం. ఆ తర్వాత ఎన్నికలు తప్పనిసరిగా పెట్టాలి. ఎన్నికలు పెట్టలేదనుకోండి, మా హయాంలో సమయం అయిపోయిన తర్వాత 2017లో మేము గెలిచిన తర్వాత సమయం అయిపోయిన తర్వాత ఎన్నికలు పెడతలేరని ఏఐటీసీ వారు హైకోర్టు పోవడం జరిగింది. ఇప్పటికే HMS వాళ్ళు వేయరు, మేము కూడా 2 సంవత్సరాల సమయం ఉన్నది కాబట్టి డిసెంబర్లో ఎందుకు అనుకుందాం, లెటర్ సెప్టెంబర్ 2024 తీసుకున్నారు కాబట్టి సెప్టెంబర్ 2026 వరకు ఆగుదామని మేము ఆగడం జరిగింది. సెప్టెంబర్ 2026 తర్వాత అన్ని సంఘాలను కలిసి పిలవాలి ఎలక్షన్స్ వరకు, లేనిచో ఎలక్షన్స్ వెంటనే పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు సింగరేణిలో ఏంటంటే దారుణమైన పరిస్థితులు, విపరీతమైన డిస్మిసల్ జరుగుతున్నాయి, యాజమాన్యం ఉంటెత్తుపోకడబోతుంది. ప్రభుత్వం మాత్రం సార్ కూడా క్లియర్ గా చెప్పారు, టీబీజీ హయాంలో కూడా ప్రభుత్వ అనుకూలము అదే జోక్యం ఉన్నదన్నారు. కానీ దీనికన్నా కాంగ్రెస్ హయాంలో అతి ఎక్కువ అయిందని వారు ఎన్నో వేదికల మీద వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చెప్తున్నట్టే నడుస్తుంది కానీ ఏఐటీసీ, ఐఎన్టీసీ చెప్తున్నట్టుగా సింగరేణిలో నడవట్లేదు. కాబట్టి వెంటనే ఎన్నికలు పెట్టాలి సెప్టెంబర్ 6 తర్వాత అని మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. అందుకొరకే జరుగుతున్న అక్రమాలు ఎక్కడెక్కడ లాస్ అవుతుంది. ఇక్కడ ముఖ్యం సార్ ఒకటి, టీబీజీ కేసు టీఆర్ఎస్ హయాంలో మా జైపూర్ దగ్గర థర్మల్ ప్లాంట్ ఉంది సార్, అందులో 2x800 1600 మెగావాట్లు నడుస్తుంది. 3వ ప్లాంట్ కొరకు పెట్టినప్పుడు వాళ్ళు టెండర్కు వచ్చిన వాళ్ళు 1000 కోట్లు ఎక్కువ కొరకు వాళ్ళు పెడితే కేసీఆర్ గారు దీన్ని ఒప్పుకోక థర్డ్ దాని ఒప్పుకోలే, అంటే జైపూర్ పవర్ ప్లాంట్ లో
కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1000 కాక ఇంకా 600 కోట్లు ఎక్కువ పెట్టి థర్డ్ టెండర్ ను ఓకే చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. దీన్ని కూడా మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తీయడం జరిగింది. ఇంకొక దారుణం ఏంటంటే సార్, సోలార్ దాని కొరకు ఒకటే నిమిషం సోలార్ దాని కొరకు రాజస్థాన్ గవర్నమెంట్ తోని మనం చేసుకున్న అగ్రిమెంట్ హాస్యాస్పదం సార్. మనకి ఎక్కడా ప్లేస్ లేనట్టు సోలార్ కు రాజస్థాన్ గవర్నమెంట్ కు 24%, మన సింగరేణికి 76% ఇచ్చి చేస్తే 24% వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ₹1 ఇవ్వకుండా వాళ్ళ అంత భాగంగా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న జైసల్మేర్ దగ్గర కొన్ని వేల ఎకరాలు మనకు సోలార్ కొరకు ఇస్తున్నారు. ఆ సోలార్ ప్లాంట్ పెట్టడానికి DPR లేదు, PPA లేదు, పవర్ ఎవరు కొంటారా అనేది లేదు, DPR లేదు. కానీ అక్కడ ఆఫీస్ పెట్టి ఎందుకంటే మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఆల్రెడీ కాంట్రాక్టర్లకు ఇచ్చే దోపిడీ చేస్తే దాన్ని అడ్డుకోవాల్సిన AITC వాళ్ళు సరైన పోరాట పంతంలో ముందుకు రావట్లేదని నేను అంటున్నాను సార్. ఓకే వాసిరెడ్డి గారు, ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? ఇప్పుడు జైసల్మేరు, రాజస్థాన్ ఇవన్నీ చెప్తున్నారు, అవన్నీ దోచుకుంటున్నారు డబ్బులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ అన్ని ఇచ్చేసి. దానికి మీరేమంటారు? ఇప్పుడు మాట్లాడిన సురేందర్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్స్ లో వారికి 2 సంవత్సరాల పీరియడ్ అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత 5.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వారు? వాస్తవం మేము హైకోర్టుకు పోయాం, పెట్టించాం. ఇప్పుడు కూడా మేము హైకోర్టుకు పోతాం. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాల లోపల ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టలేదు. అంటే ఇప్పుడు కావాలని చెప్పేసి ప్రభుత్వాలు కుట్రతోటి చేస్తున్నాయి కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తాం ఒకటి. ఇంకా రెండోది, మేము సింగరేణికి సంబంధించినటువంటి విషయంలో, డైరెక్టర్ల విషయంలో మేము మాట్లాడినాం సంవత్సరంన్నర క్రితం, వీళ్ళెవరు మాట్లాడలా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు, వాస్తవమే. కానీ ఆనాడు మేము ఆ డైరెక్టర్స్ తీసేయడం అనేది కరెక్ట్ కాదని దాని మీద మేము ఇచ్చేసినాం. మేము సమ్మె నోటీస్ కూడా ఇస్తామని ఆఫీసర్ల అసోసియేషన్ అడిగితే వాళ్ళేమో ముందుకు రాలేదు. కాబట్టి ఆఫీసర్లే ముందుకు రానప్పుడు మేమేం చేయగలుగుతాం అని చెప్పేసి మేము ఊరుకున్నాం. మేము ఆనాడు వ్యతిరేకించినాం. ఈ పార్టీ అయినా ఒకటి వాస్తవం, సింగరేణిలో ఇవాళ కాంగ్రెస్ ఉన్నా, BRS ఉన్నా, BJP ఉన్నా, లేకపోతే రేపు TRS వస్తుంది అనుకో, TRS ఉన్నా, ఇవన్నీ ఏ పార్టీ అయినా వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు తప్ప సింగరేణి కార్మికుల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించవు. కేవలం కార్మిక సంఘాలే ఆలోచిస్తాయి. కార్మిక సంఘాలుగా ఆలోచన చేయాలి తప్ప ఈ రాజకీయ పార్టీలుగా ఆలోచన చేసి వాళ్ళ మనుగడ కొరకు, రేపు సింగరేణి ప్రాంతంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వీటి కొరకు తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సింగరేణి కార్మికుల మీద అభిమానం ఉంటే ఆనాడు మాట్లాడాల్సి ఉండే. ఆనాడు మాట్లాడకుండా వాళ్ళ ఎలక్షన్స్ వస్తాయని మాట్లాడుతున్నారు. సరే, ఏదేమైనా వాస్తవంగా సింగరేణి కార్మికులకు తెలుసు, సింగరేణి కార్మిక వర్గం కొరకు ఎవరు ఎంత ఉంటారనేది, ఎవరు అధికారం కొరకు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది చేస్తారనేది కూడా తెలుసు. కాబట్టి సింగరేణి ఎవరెన్ని ఇది చెప్పినా సింగరేణి కార్మిక వర్గం మాత్రం వాళ్ళు మొదటి నుంచి ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఎవరైతే వాళ్ళ కొరకు పనిచేశారో ఆ సంఘాలతోటే ఉంటాయని మేము భావిస్తాం. సీతారామయ్య గారు చెప్పిన ఈ టైం దాని మీద ఒక 2 minutes టైం ఇవ్వండి సార్, ఒక 2 minutes. హలో సార్, పని గారు ఒక 2 minutes టైం ఇవ్వండి నాకు. సీతారామయ్య గారు ఏమన్నారంటే 2017లో వీళ్ళు గెలిచినప్పుడు కూడా 2 సంవత్సరాల కానీ పోయినరు, కానీ 5.5 సంవత్సరాలు ఉన్నారని అన్నారు. ఇక్కడ మీకు వాస్తవాలు చెప్పాలి సార్. 2003 కన్నా ముందు సింగరేణిలో ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాల పర్మిషన్ ఇచ్చేవారు. 2003లో జరిగిన ఎన్నికల కన్నా ముందు 4 సంవత్సరాలను పోయినరు. అప్పుడు INTC గెలిచింది. 2003 నుంచి 2007 దాకా వాళ్ళ అధికారంలో ఉన్నారు సార్. తర్వాత 2007లో AITC వాళ్ళు గెలిచారు. అప్పుడు 4 సంవత్సరాలను పోయినారు కాబట్టి 2007 నుంచి 2011 వరకు వాళ్ళు 4 సంవత్సరాలు, కానీ వాళ్ళు 12 దాకా ఉన్నారు. అప్పుడు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళ యొక్క అయితే నెల కార్మికుల నుంచి వసూలు చేస్తారో దాన్ని యాజమాన్యం రద్దు చేస్తే కోర్టుకు కూడా నెక్స్ట్ ఎలక్షన్ల దాకా మాకు ఉండాలని చెప్పి ఏరియర్స్ తో సహా వాళ్ళు తీసుకోవడం జరిగింది సార్. అలాగే 2012లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గెలిచినప్పుడు కూడా 4 సంవత్సరాలు అని చెప్పి పోతే 2016లో కావాల్సింది 17లో జరిగింది సార్ ఎలక్షన్స్. కానీ 2017లో ఎలక్షన్స్ కు పోయే ముందు కూడా 4 సంవత్సరాలనే అన్ని యూనియన్లు ఎలక్షన్స్ కు పోవడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత అప్పుడు కూడా TRS, అప్పుడున్న TRS ఇప్పుడు BRS గెలిచిన తర్వాత కేంద్రంలోని BJP ప్రభుత్వం అంటే అప్పుడు ఎన్నికలకు
సార్ ఒక వింత యొక్క పరిస్థితి ఏర్పడ్డది అప్పుడు 2017 ఎలక్షన్ లో. బద్ద వ్యతిరేకులైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున గోదావరికి వచ్చి ప్రచారం చేశారు. ఐఎన్టీసీ పోటీ చేయలే. వీళ్ళందరూ కలిసి టీఆర్ఎస్ దాన్ని ఓడగొట్టాలి అని చెప్పి అందరు కలిసి ఎన్నికల్లో ఒకటై పోరాడినా కూడా అప్పుడు 11లో 9 డివిజన్లు టీఆర్ఎస్ గెలిచింది సార్. గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మాకు సెంట్రల్ నుంచి లెటర్ ఇవ్వకుండా కొంతకాలం తర్వాత 2 సంవత్సరాలకు ఇస్తామంటే ఇది న్యాయం కాదని మేము అడిగాం. ఎన్నికల కన్నా పోయే ముందే 4 సంవత్సరాలను పెట్టినాం కాబట్టి 4 సంవత్సరాలు ఇవ్వాలని మేము అంటున్నాం. అప్పటికిప్పటి తేడా సార్ చెప్పట్లేదు. మొన్న వీళ్ళు 23లో ఎలక్షన్ పోయినప్పుడు 2 సంవత్సరాల కానీ అందరు సంతకాలు పెట్టారు. ఈ సంతకం పెట్టారో లేదో మీరు హెచ్ఎంఎస్ రియాజ్ గారిని అడగండి, ఫోన్ చేసి జనక్ ప్రసాద్ గారిని అడగండి, సీతారామయ్య గారిని అడగండి, మా రాజిరెడ్డి గారిని అడగండి. 2 సంవత్సరాలు పోయినారు కాబట్టి 2 సంవత్సరాలు గెలిచినాక 2 సంవత్సరాలు లెటర్ తీసుకున్నారు. మేము అప్పుడు ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి గారు కూడా ఇట్లా అన్నారని మాత్రం పెద్దలు వారికి అది తగదు, అలా మాట్లాడకూడదు అని చెప్పి నేను అంటున్నా. మేము 4 సంవత్సరాలకి ఎలక్షన్స్ కు పోయినాం. 6 నెలలు తేడా ఉంటే వేరు. 4 సంవత్సరాలు అన్నప్పుడు 5 సంవత్సరాలు అయింది. అది ఇప్పుడు మీరు గెలిచింది 2 సంవత్సరాలకే. రండి సింగరేణిలో సార్ ఎవరు కూడా కాపాడలేరు అంటున్నారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నందుకు ఈ 5 సంఘాలు 90 చంద్రబాబు నాయుడు విజన్ 2020కి అనుకూలంగా వారసత్వ ఉద్యోగాలు తీసేసే సంతకాలు పెట్టారు. దాన్ని మేము 2016లో తీసుకొస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేసిన కేసీఆర్ గారు కార్యనియామకాల మీద ఇవ్వడంతో ఇలా 16,000 మంది యువరక్తం సింగరేణిలో ఉన్నారు. లేకుంటే ఇప్పటికి కేవలం 20,000 మంది ఉన్నారు. ఇది వాస్తవం అవునా కాదా మీరు ఏ యూనియన్ అడగండి. ఓకే సురేందర్ రెడ్డి గారు, కానీ సంక్షేమం గురించి కానీ సార్ ఒక్క నిమిషం మీరు ఇంకొక టాపిక్ తీసుకున్నట్టుంటే సంక్షేమం గురించి గెలిచిన తర్వాత సార్ మేము ఒక ఎన్నికల మేనిఫెస్టో గురించి రాజకీయ పార్టీలు కానీ ట్రేడ్ యూనియన్లు పోతాయి. మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2012లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడి చేతుల మీదుగా పోయినామో అందులో 100% సాధించాం. కేవలం వారసత్వ ఉద్యోగాలు, మారు పేర్లు తప్ప చెప్పని కూడా చేసినాం. 2017లో గెలిచిన తర్వాత కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసినా కూడా వారసత్వ ఉద్యోగాల తీసుకొచ్చినాం. కాబట్టే ఈ రోజు 16,000 మంది యువకులు వారసత్వ ఉద్యోగాల పేరు మీద, 5,000 మంది ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ మీద వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒకప్పుడు ఆ ఉద్యోగాలు పోవడానికి కారకులైన సర్కారు సంఘాలైన ఏఐటీసీ, ఐఎన్టీసీ వాళ్ళు ఈ రోజు మెడికల్ బోర్డు పెడతలేరు సార్. 2025 మార్చి 21 తర్వాత ఇంతవరకు మెడికల్ బోర్డు లేదు. కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కార్మికుల హక్కులు కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, మా గౌరవ అధ్యక్షుడు ఈశ్వర్ గారు, మరి మా అధ్యక్షుడు రాజిరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాల గురించి ఈ రోజు హరీష్ రావు గారు వచ్చి అంతటా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం చెప్తున్నాం. వీలైతే దాన్ని ఖండించండి అని కోరుతున్నాం. ఓకే సురేందర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పినా వాసిరెడ్డి గారు చెప్పినా కూడా అర్థమవుతున్నది ఏంటంటే సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు అనేసి. రెండోది సింగరేణి గనులన్నింటినీ నామినేషన్ మీద సింగరేణికే రావాలి అని. సో ఈ రెండు మీ ఆలోచన ప్రకారం మీ కోరికలు నెరవేరాలని సింగరేణి ఒకటే నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. రాజకీయ జోక్యం ఉంటే సంస్థకు లాభం జరగాలి. సింగరేణిలో రాజకీయ జోక్యం వలన ఆ రోజు దేశంలో ఏ రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఎవరికి లేని తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది కేవలం రాజకీయ జోక్యంతోనే సింగరేణి కార్మికులందరికీ ఉన్నది. ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ఈ రాజకీయ జోక్యంతోనే ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రాజకీయ జోక్యంతోనే కార్మికుని ఇంటికి ఫ్రీ కరెంటు, ఫ్రీ ఏసీ సౌకర్యం వచ్చింది. మా రాజకీయ జోక్యం, మా పార్టీ రాజకీయ జోక్యం కార్మికుల యొక్క సంక్షేమానికి, సంస్థ అభివృద్ధికి ముందుకు వచ్చింది. కాంగ్రెస్ యొక్క రాజకీయ జోక్యం సంస్థను దివాలా కోరి తీయడానికి, ఈ రోజు దీన్ని మల్లు బట్టి విక్రమార్క ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా దీన్ని మొత్తం దోసుకోవడానికి జరుగుతుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి భయపడి మొన్నటికి మొన్న వారసత్వ ఉద్యోగాలు ఎప్పుడో సంవత్సరంన్నర కొంత వెయిట్ చేస్తున్న 335 మందికి మొన్న మల్లు బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఇచ్చారు. మా హయాంలో ఎవరు ఇవ్వలేదు సార్, కేవలం జిఎం గారు మేము మాత్రమే ఇచ్చాం. మా మంత్రులు ఇవాళ 16,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా మా కేసీఆర్ రాలే, మా మంత్రులు రాలే, మా ఎమ్మెల్యేలు రాలే, మేమే ఇచ్చాం. కానీ ఇలా ఆపిన దాన్ని మా పోరాటానికి జడిసి మొన్న 335 వాటికి ఇచ్చారు. ఇంకా పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకు గుడియాలే. ఇమ్మీడియట్ మెడికల్ బోర్డు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సురేంద్ర గారు, చక్కటి విషయాలు చెప్పారు. ఇంతటితో మన చర్చను ముగిద్దాము. మరో సందర్భంలో థ్యాంక్ యూ సార్. మీకు సీతారామయ్య గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ. నమస్తే.